అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి సింగర్ రాహుల్ సిప్లిగంజ్కి అయితే తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 నజరానా అయితే ప్రకటించడం జరిగింది. మరి రాహుల్ సిప్లిగంజ్ అంటే చాలా మందికి తెలుసు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా అందరికీ తెలుసు, ఫేమస్ సింగర్ అనమాట. మరి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ సంబంధించి తెలంగాణ లాంగ్వేజ్లో, హైదరాబాద్ స్లాంగ్లో కూడా అతనైతే పాటలు రాస్తారు. మరి అలాంటి పాటలు రాసినందుకు గాను మరి తెలంగాణ ప్రభుత్వం అతనికైతే ₹1,00,00,000 నజరానా అయితే ప్రకటించడం జరిగింది. మరి చూసుకుంటే 2022లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకు నాటు నాటు అనే సాంగ్ కూడా పాడడం జరిగింది. మరి ఆ సాంగ్ అయితే ఏకంగా ఆస్కార్ అయితే సాధించింది. ఆ సాంగ్ పాడడంతో ఆస్కార్ అయితే ఆ పాటకు రావడం జరిగింది. మరి అదే నేపథ్యంలో ఇక చూసుకుంటే రాహుల్ సిప్లిగంజ్ అయితే చాలా ఫోక్ సాంగ్స్ అయితే పాడతాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించి కానీ, లేదంటే ఇక ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే సాంగ్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద సాహిత్యం, ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా అయితే రాహుల్ సిప్లిగంజ్ అయితే సాంగ్స్ పాడతాడు. మరి అతను పాడినటువంటి పాట గల్లీ గణేష్ అనే ఒకటి ఉంటుంది. మరి అదైతే చాలా ఫేమస్ అనమాట. ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుంటుంది కదా, మరి ప్రతి మండపం దగ్గర అయితే ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. మరి ఆ సాంగ్ లేకపోతే ఇంకా పండగ జరగదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే ఆ పాట పెట్టుకొని అయితే చాలామంది ఎంజాయ్ చేస్తారు. మరి అలాంటి చాలా సాంగ్స్ అయితే వాడాడు. సినిమాకి సంబంధించి కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఇలా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా సాంగ్స్ అయితే వాడాడు. మరి అదేవిధంగా చూసుకుంటే బిగ్ బాస్ 3లో మరి అతను కంటెస్ట్ కిందగా వెళ్ళి మరి బిగ్ బాస్ 3లో విన్నర్ కూడా అయ్యాడనమాట. మరి అలాంటి రాహుల్ సిప్లిగంజ్ మరి తెలంగాణ వ్యక్తి కావడం, అదేవిధంగా మరి హైదరాబాద్ చెందిన వ్యక్తి కావడం కూడా మనకైతే గర్వకారం అని చెప్పుకోవచ్చు. చాలామంది యూత్కి అయితే మరి ఎవరైతే అప్కమింగ్ సింగర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. మరి ఎందుకంటే అతను చాలా చాలా చక్కగా పాటలు పాడతాడు. మరి అదేవిధంగా స్లాంగ్ చూసుకున్నా కానీ హైదరాబాద్ స్లాంగ్లో పాడతాడు, తెలంగాణ స్లాంగ్లో పాడతాడు. మరి అదేవిధంగా చూసుకుంటే ఇంకా రేవంత్ రెడ్డి అయితే మరి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలాసార్లు ప్రశంసించడం జరిగింది. మరి ఒక గద్దర్ మొన్న రీసెంట్గా అయితే గద్దర్ అవార్డ్స్ ఏవైతే జరిగాయో మరి అక్కడ కూడా మరి రాహుల్ సిప్లిగంజ్ పేరెత్తుతూ మరి రాహుల్ సిప్లిగంజ్కి ఏమి ఇచ్చినట్టు లేరు అన్నట్లుగా మరి రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇద్దామన్నట్లుగా తల అయితే ఊపారు. ఇక మొత్తానికైతే మరి లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఈ రోజు అయితే మరి రాహుల్ సిప్లిగంజ్కు ₹1,00,00,000 అయితే నజరానా ప్రకటిస్తున్నట్లయితే మరి వారు ప్రభుత్వం తరపు నుంచి అయితే తెలపడం జరిగింది. మరి దీనికి స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ అయితే మరి ఇంకా ముందు చాలా పాటలు అయితే పాడతాను. తెలంగాణకు సంబంధించి కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు, చాలా మంచిగా పాటలు పాడతానని, మరి నాకు ₹1,00,00,000 ఇచ్చినందుకు కూడా ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నానని రాహుల్ సిప్లిగంజ్ అయితే చెప్పడం జరిగింది. మరి రాహుల్ సిప్లిగంజ్ సినిమా కూడా పాటలు పాడారు. ఫోక్ సాంగ్సే కాకుండా సినిమాలో కూడా చాలా సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అటు కెమెరామెన్ గంగతో రాంబాబు చూసుకోవచ్చు, జోస్ కావచ్చు, ఇంకా చాలా సాంగ్స్ అయితే పాడడం జరిగింది. మరి ఇంకా ముందు మరి తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ సాంప్రదాయాల కోసం కావచ్చు, దానిని ఉద్దేశించి మరి గ్రామీణ నేపథ్యం సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా సాంగ్స్ అయితే పాడడం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి అటు రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు.